మసాలాబాత్ తయారీ ఇలా బ్రేక్ఫాస్ట్ లేదా లంచ్ ఎప్పుడైనా తినొచ్చు. మనం రకరకాల రైస్ వెరైటీలను తయారు చేస్తూ ఉంటాం. మనం సులభంగా తయారు చేసుకోగలిగిన రైస్ వెరైటీలో మసాలాబాత్ కూడా ఒకటి. మహారాష్ట్ర స్పెషల్ వంటకమైన ఈ మసాలాబాత్ చాలా రుచిగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందొచ్చు. ఈ మసాలాబాత్ ను ఎవరైనా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచిగా కమ్మగా ఉండే ఈ మసాలాబాత్ ను ఎలా తయారు చేసుకోవాలో అన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మసాలాబాత్ తయారీకి కావలసిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, ఇంగువ 2 చిటికెలు, పసుపు పావు టీ స్పూన్, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు 2, తరిగిన పచ్చిమిర్చి 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత కారం పావు టీ స్పూన్, క్యారెట్ ముక్కలు పావు కప్పు, తరిగిన బీన్స్ 3, దొండకాయలు చీలికలు 3, తరిగిన చిన్న బంగాళదుంప 1, తరిగిన వంకాయ 1, అరగంట పాటు నానబెట్టిన బియ్యం 1 కప్పు, వేడి నీళ్లు 2 కప్పులు, తరిగిన కొత్తిమీర కొద్దిగా. మసాలాకు కావలసిన పదార్థాలు: నూనె 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, దాల్చిన చెక్క 1 ఇంచు ముక్క, వాము 1 టీ స్పూన్, లవంగాలు 8, తోక మిరియాలు 1/2 టీ స్పూన్, పత్తర్పూలు 1 టీ స్పూన్, బిర్యానీ ఆకులు 4, యాలకులు 6, మిరియాలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 4, నువ్వులు 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్, ఎండు కొబ్బరి 2 టేబుల్ స్పూన్. మసాలా బాత్ తయారు చేసే విధానం: ముందుగా కళాయిలో నూనె వేడి చేసి తర్వాత మసాలా పదార్థాలు ఒక్కొక్కటిగా వేయించాలి. వాటిని చిన్న మంటపై దోరగా వేయించి జార్లోకి తీసుకోవాలి. వీటిని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కకుంచాలి. తర్వాత కుక్కర్లోని నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడాక ఇంగువ, పసుపు వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఉప్పు, కారం, మిక్సీ పట్టుకున్న మసాలా పొడిని 1 టీ స్పూన్ మసాలా పొడి యాడ్ చేసుకోవాలి. తర్వాత కూరగాయ ముక్కలు వేసి కలపాలి. వీటిని మూత పెట్టి 4 నిమిషాల పాటు వేయించాలి. తర్వాత బియ్యం వేసి కలపాలి. ఈ బియ్యాన్ని 2 నిమిషాల పాటు వేయించాలి. తర్వాత నీళ్లు పోసి కలపాలి. చివరిగా కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు పెద్ద మంటపై, 1 విజిల్ చిన్న మంటపై వచ్చే వరకు ఉడికించాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ ఆవిరిపోయాక తర్వాత మూత తీసి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతగానో రుచిగా ఉండే మసాలాబాత్ తయారవుతుంది. లంచ్ బాక్స్లోకి అలాగే నోటికి రుచిగా తినాలనుకుంటున్నప్పుడు ఇలా మసాలాబాత్ను తయారు చేసుకొని తినొచ్చు. దీన్ని అందరూ ఎంతగానో ఇష్టపడి తింటారు.